దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిన వాక్య భాగంగా పరంగీతంలో 2వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిదానను, లోయలలో పుట్టు పద్మం వంటిదానను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు. ఈ దినములో ఉన్న ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వాక్యము మీదయ్యున్నది, వినువారు నీ వారై ఉన్నారు ప్రభా. వాక్యము ద్వారా పట్టబట్టకు సహాయం చేయండి. నీ కృపా కార్యములు జరిగించండి. నా నోటికి బోరుగా ఉండండి. వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేయండి ప్రభా. వినువారు హృదయములు గ్రహించు రీతిలో, అర్థమగు రీతిలో బోధించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరంగీతములు 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూస్తే, నేను షారోను పొలములో పోయు పుష్పం వంటిదానను, లోయలలో పుట్టు పద్మం వంటిదానను. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ వచనమంతా కూడా ప్రియురాలు మాట్లాడుచున్నట్లుగా కనపడుతూ ఉంది. ప్రియురాలు అనగా ఇష్టురాలు, ఏమయ్యే సంఘమునకు గుర్తుగా మనకు కనపడుతుంది. తను తాను ఏమయ్యిందో, ఆమె వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడాను ఈ వచనంలో తెలియజేస్తున్నట్లుగా కనపడుతుంది. ఇందులో ఒకటి జ్ఞాపకం చేసుకుంటే, నేను షారోను పొలము, 3వదిగా పుష్పము, 4వదిగా లోయలు, 5వది పుట్టుట, 6వది పద్మము. సంఘము ఇలా ఉండాలని ప్రతి విశ్వాసి కూడాను గ్రహించవలసిన బద్ధులమై ఉన్నాం. నేను అనే మాటను గురించి మనము ముందుగా ధ్యానం చేసుకుంటే, పరంగీతములో నన్ను, నిన్ను, నా, నీ, నేను ఈ పదాలు చాలాసార్లు ఉపయోగించబడినవిగా మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడాను వ్యక్తిగత అనుభవానికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నది. నేను అను మాట 24 సార్లు ఈ పరంగీతంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ సంఘము కూడా వ్యక్తిగతమైన సాక్ష్యము, అనుభవము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఉదాహరణగా చూస్తే, యెహోషువ అంటున్నాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని. అలాగననే ఎస్తేరును కూడా మనం ధ్యానం చేస్తే, ఎస్తేరు అంటుంది కదా, నేను నశించినా నశించేదను అని అంటుంది. ఇది వ్యక్తిగత త్యాగానికి గుర్తుగా మనకు కనబడుతుంది. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. అలాగననే దావీదు కూడా, దావీదు నేను నిత్యము నిన్ను స్తుతించేదను అంటున్నాడు. 5వదిగా చూస్తే, పేతురు నేను నిన్ను ఎరుగనని అనను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్కరియోతు యోధాను కూడా జ్ఞాపకం చేసుకుంటే, నన్ను అప్పగిస్తారని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేనా ప్రభువా అని అంటూ ఉన్నాడు. దేవుడు నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులయ్యుండుడి అంటున్నాడు. ఈ విధంగా ఎందరో భక్తులు వ్యక్తిగత అనుభవాలు చాలా మనకు కనపడుతూ ఉన్నాయి. మరి మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో నీ యొక్క అనుభవం ఏంటి, నా యొక్క అనుభవం ఏంటి అనేది మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకునవలసిన వారమై ఉన్నాం. 2వదిగా చూస్తే, షారోను పొలముగా మనకు కనబడుతుంది. పొలము లోకమునకు గుర్తు. ఈ ప్రపంచమనే పొలములో భాగాలుగా విభజించి దేవుడు తన బిడ్డలకు ఇచ్చాడు కనుక ఆయా వ్యక్తులను బట్టి వారి వారి భూములు, వారి పేర్లు పెట్టుట జరిగింది.
ఉదాహరణగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఇస్సాకు పొలము మనకు కనబడుతుంది. రెండవదిగా బోయజు పొలము మనకు కనబడుతుంది. మూడవది ఎస్రోను పొలము. నాలుగవది కుమ్మరివాని పొలము. ఐదవది విత్తని పొలముగా మనకు కనబడుతుంది. ఆరవది విడిపించబడిన పొలము మనకు కనపడుతుంది. షారోను పొలము ఏడవదిగా మనకు కనబడుతుంది. ఇంకా ఎన్నో రకాల పొలాలు మనకు ఉన్నవి, కానీ వీటిలో సారము లేనివి కొన్ని ఉన్నాయి, ఉప్పు పర్రలు కొన్ని ఉన్నాయి, రాళ్ళు కలవి ఉన్నాయి, చుట్టూ బండలు కలవి ఉన్నాయి, ముళ్ళ తుప్పలు గచ్చపొదలు కనబడుచూ ఉన్నాయి. వాటన్నిటిలో సారవంతమైనది, సత్తువ గలది, రాళ్ళు లేనిది, సొగసైనది, బలమైన మేత గలది షారోను పొలముగా మనకు కనబడుతుంది. గొర్రెలకు మేత భూమి షారోను పొలము కనుక పొలము సంఘమునకు గుర్తుగా కనబడుతుంది. రెండవదిగా పొలము తీర్పునకు గుర్తుగా కనపడుతుంది. పొలములో ధాన్యము, చెత్త, పొలము వేరు చేయబడుతుంది. ధాన్యము చెత్త వేరు చేయబడుతుంది కనుక విడిపోయిన తర్వాత ధాన్యముతో చెత్తకు ఎటువంటి సంబంధం ఉండదు. అలాగైతే లోకమనే పొలములో జీవించుచున్న మనందరము ఒక సంఘముగా ఉన్నాము కనుక నీలో ఆ సొగసున్నదా లేదా, నీలో సారం ఉన్నదా లేదా, నీలో మేత ఉన్నదా లేదా. సారమనగా వాక్యానుసారమైన మేత, జీవాహారము. సొగసు పరిశుద్ధాత్మ కనబడుతుంది మనకు. బలము పరిశుద్ధాత్మ. ఇదే షారోను పొలముగా మనకు కనబడుతుంది. సొగసైన సౌందర్యము గల దేవుని సంఘమే షారోను పొలమని మనం తెలుసుకోవాలి. పొలములో చెత్త ధాన్యము వేరు చేయబడినట్లుగా ప్రభువు వచ్చినప్పుడు పరిశుద్ధులలో నుండి మనలను వేరు చేయటానికి, పాపులను వేరు చేసేసి పరిశుద్ధులను ఆయన మరి వేరు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా పుష్పాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పుష్పములు ఉన్నట్లుగా మనకు కనబడుతున్నాయి. పొలములో పూయబడిన పుష్పము రూతుగా మనకు కనబడుతుంది. బోయజు పొలములో పరిగ ఏరుకుంటూ అక్కడ ఆ పొలములో బోయజుకు భార్య అయింది. మరి అక్కడున్న వాటన్నిటికీ కూడా ఆమె యజమానురాలుగా అయినట్లుగా మనం చూస్తున్నాం. పొలములో పుష్పముగా రూతు మనకు కనబడుతూ ఉంది. కోటలోనికి వెళ్ళిన ఎస్తేరు, కోటలో పుష్పముగా మనకు ఎస్తేరు కనబడుతూ ఉంది. అడవి పువ్వులలో మానవుడు కనబడుతూ ఉన్నాడు. లోయలలో పుట్టు పద్మము దావీదు కనబడుతూ ఉన్నాడు. తొట్టిలో పుష్పము నామకార్థ క్రైస్తవుడుగా కనబడుతూ ఉన్నాడు. బలురక్కసి చెట్ల మధ్య పుష్పము విశ్వాస శ్రమానుభవానికి సూచిస్తూ ఉంది. ఏడవదిగా చూస్తే పువ్వు సర్వలోక మానవులను సూచిస్తూ ఉంది. ఈ సృష్టిలో మానవుడు పువ్వు లాంటివాడు. ఇందు ప్రత్యేకింపబడిన పువ్వు దేవుని బిడ్డలకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. సంఘము విశ్వాసికి గుర్తుగా కనబడుతూ ఉంది. విశ్వాసులు అందరూ కలిస్తేనే సంఘంగా మనకు కనపడుతుంది కనుక ఈ పుష్పము ఆధ్యాత్మిక జీవితంలో కనబడాలి అని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా సంఘము ఎదగాలి అని చెప్పేసి దేవుడు ఎంతగానో నిన్ను నన్ను కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా చూస్తే లోయలు మనకు కనబడుతున్నాయి. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల లోయలు ఉన్నవి, కానీ ప్రతి లోయకు ఆధ్యాత్మిక అనుభవం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఏటి లోయను మనము జ్ఞాపకం చేసుకుంటే మొదటి సమూయేలు 17:40 ఏటిలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని దావీదు ఫిలిష్తీయుని చంపటానికి 5 నున్నని రాళ్లను ఏటి లోయలో నుండి ఏరుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
వాటన్నిటిని కూడా తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఆ ఫిలిష్తీయుని చంపటానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ లోయ రక్షణకు గుర్తుగా మనకు కనబడుతుంది. రెండవదిగా చూస్తే ఎష్కోలు లోయ మనకు కనబడుతుంది. సంఖ్యాకాండము 13:23లో వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెల ద్రాక్ష చెట్ల యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసి దానిని మరి అక్కడకు తీసుకెళ్ళి సాక్ష్యముగా చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగననే దానిమ్మ పండ్లు, అంజూరు పండ్లు కూడా వాళ్ళు అక్కడకు తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. వారు ఎవరు అని అంటే కనాను దేశమునకు వేగుల వారిగా పంపబడిన వారుగా మనకు కనబడుతున్నారు. ఈ గెలలను, ఈ దానిమ్మ పండ్లను, అంజూరపు పండ్లను మనము చూస్తే ఇవి ఆత్మ ఫలములకు గుర్తుగా మనకు కనబడుతూ ఉన్నాయి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోషాపాతు లోయ. యోవేలు గ్రంథం 3:12లో మనం చూస్తే నలుదిక్కులను నున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును అని అంటున్నాడు. ఇక్కడ యెహోషాపాతు లోయ యుద్ధమునకు గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. నాలుగవదిగా చూస్తే ఎముకలతో నిండిన లోయ. ఇది పునరుద్ధానమునకు గుర్తుగా మనకు కనపడుతుంది. యెహెజ్కేలు 37:1-2 వచనాల్లో చూస్తే యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను, అవి కేవలము ఎండిపోయినవిగా కనబడుతూ ఉన్నాయి. ఆ ఎండిపోయిన ఎముకలతోటి యెహెజ్కేలుని దేవుడు మాట్లాడమంటున్నాడు. యెహెజ్కేలుతోటి దేవుడు అంటున్నాడు, ఈ ఎముకలు బ్రతకగలవా అని చెప్పేసి అంటుంటే అది నీకే తెలియను ప్రభువా అని యెహెజ్కేలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మవశుడై ఉన్నప్పుడు అవన్నీ కూడా నువ్వు మాట్లాడు అన్నప్పుడు ఎప్పుడైతే యెహెజ్కేలు మాట్లాడుతూ ఉన్నాడో అవన్నీ కూడా గడగడమని శబ్దం వస్తూ ఒకదానికి ఒకటి అమర్చబడి అవి చర్మము, నరములు అన్నీ కూడాను వాటిపైన ఏర్పడి అవి ప్రాణము గలవైనట్లుగా ఆ లోయలో మనం చూస్తున్నాం. కనుక ఇది పునరుద్ధానమునకు గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. ఐదవదిగా చూస్తే బాకాలోయ. కీర్తనల గ్రంథం 84:6లో వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరివాన వారి దీవెనలతో కప్పును అని ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఇది రాకడకు గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. ఆరవదిగా చూస్తే దర్శనపు లోయ. యెషయా గ్రంథం 22:1లో దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి ఏమి వచ్చి నీలో నివాసులందరూ మేడల మీదకు ఎక్కి ఉన్నారు, మేడ గదిలో 120 మంది ఉన్నట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలాగున దేవోక్తితో మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఆత్మ నడిపింపుకు గుర్తుగా మనకి ఇది కనబడుతూ ఉంది. మేడగదిలో 120 మంది కూడా కూర్చొని ఉన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఆత్మతో నింపబడినట్లుగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ దర్శనపు లోయ ఆత్మ నడిపింపుకు గుర్తుగా మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏడవదిగా మనం చూస్తే ఆకోరు లోయ మనకు కనబడుతూ ఉంది. యెహోషువ 7:26లో మనం చూస్తే వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను, అందుచేత నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయని పేరు. దీని అర్థం ఏంటి అంటే బాధ లేక ప్రలాపముల లోయ అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆకోరు లోయ ఏంటి అని అంటే మారు మనసుకు గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. యెహోషువ గ్రంథంలో ఆకోరు లోయ మనకు కనబడుతూ ఉంది. కనుక మనస్సు మార్చుకున్నప్పుడు
దేవుడు ఏ రీతిగా మనల్ని మార్చుకోగలడో ఈ వాక్య భాగం ద్వారా మనము చూసుకోవచ్చు. అలాగనని యెషయా గ్రంథంలో కూడాను 65:10 కూడా నన్ను గూర్చి విచారము చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అందును ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండునని యెషయా గ్రంథము 65:10 కూడా మనకు కనబడుతూ ఉంది. 8వదిగా చూస్తే గాఢాంధకారపు లోయగా మనకు కనపడుతుంది. కీర్తనల గ్రంథం 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు అని ఇక్కడ వాక్య భాగం మనకు హెచ్చరిక చేస్తుంది. గాఢాంధకారపు లోయ అంటే శ్రమానుభవంనకు గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. దావీదు ఎన్నో శ్రమలను అనుభవించిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆ అనుభవించిన శ్రమలను బట్టి దానిలో నుండి ఏ రీతిగా బయటకు వచ్చాడో ఆ విషయములన్నిటినీ కూడాను దేవుణ్ణి స్తుతిస్తూ దేవునితోటి మాట్లాడుతూ ఉన్న వ్యక్తిగా దావీదును మనం చూస్తాం. ఈ గాఢాంధకారపు లోయ శ్రమానుభవమునకు గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. 9వదిగా కొండ లోయను మనము జ్ఞాపకం చేసుకుంటే పరంగీతము 2:1 లోయలో పుట్టు పద్మము వంటి దానను అని అంటున్నాడు. కొండలు లోయలు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కొండను మనము జ్ఞాపకం చేసుకుంటే తీర్పునకు గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. 10వదిగా షారోను లోయ మనకు కనబడుతుంది. లోయలలో షారోను లోయ యేసుక్రీస్తు వారికి గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. 11వదిగా మనం చూస్తే బెరాకా లోయ, ఇది స్తుతికి గుర్తుగా మనకు కనబడుతుంది. 2వ దినవృత్తాంతంలో 20:26 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు అది బెరాకా లోయ అని పేరు. బెరాకా లోయ అంటే స్తుతి లేక ఆశీర్వాదమునకు గుర్తుగా మనకు కనబడుతుంది. కనుక బెరాకా లోయ అంటే స్తుతికి గుర్తుగా మనకు కనబడుతుంది. ఈ లోయలలో కూడా 7 అనుభవములు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోతైనది అనగా లోబడటాన్ని చూపిస్తూ ఉంది. విధేయత, దీనత్వము, తగ్గింపు, లోయలో సారమున్నది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దానిలో సువాసన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది సౌందర్యంనకు గుర్తుగా మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతో సౌందర్యముగా 10,000 మందిలో గుర్తింపదగిన వాడుగా మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసయ్యలో ఉన్న ఈ అనుభవములన్నిటినీ కూడా మనము ఈ లోయన అనుభవాలన్నీ కూడాను మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 5వదిగా మనము చూస్తే పుట్టుటను గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి. లోయలలో పుట్టు పద్మము వంటి దానను అంటున్నారు కదా. లోయలలో పుట్టుట, లోయ క్రీస్తు వారికి గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. కనుక పుట్టుట అనగా జన్మించుట, క్రీస్తులో జన్మించిన సంఘమై ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అదే నిజమైన జీవము గల దేవుని సంఘముగా మనకు కనబడుతుంది. కనుక యోహాను సువార్త 3లో మనం చూస్తే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అనగా క్రీస్తునందు ఆధ్యాత్మిక వాక్య బీజమునకు జన్మించిన వారే నిజమైన దేవుని పిల్లలు అనబడతారని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఇందులో మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అను 3 అనుభవాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మం అనేది పెండ్లి కొరకు కానీ చిన్నప్పటి చిలకరింపు కానీ కాదు. కానీ ఈ 2 అవి తప్పుగా మనకు కనబడుతూ ఉన్నాయి. అసలైన బాప్తిస్మం ఏంటి అని అంటే పాపిని అని గ్రహించిన తర్వాత నీటిలో ముంచబడి తీసుకొనున్నదే అసలైన బాప్తిస్మంగా మనకు కనబడుతున్నాయి. ఈ చిలకరింపులు కానీ పెండ్లప్పుడు తీసుకున్నది కానీ అవి తప్పుగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 6వదిగా మనము చూస్తే పద్మాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. పరంగీతంలో 2:1 పద్మము అనగా పుష్పము,
దానిలో 7 లక్షణాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పద్మము, వల్లి పద్మము, తామర పుష్పము మొదలగు పేర్లు దానికి కలవు. కానీ హోషేయ 14:5లో పరిమళ పుష్పము అని వ్రాయబడి ఉంది. పరంగీతములు 5:13లో పద్మము అను దానికి 7 అనుభవాలు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 7 అనుభవాలు ఏంటి అని అంటే, అది ఒకటి మెత్తగా ఉండునని మనకు తెలియజేస్తూ ఉంది. ఆ మెత్తదనము అనేది ఆ కఠిన హృదయంను మనము తీసివేసుకునేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. రంగులుగా ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా అందముగా ఉండునని మనము చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా ఇతరులను ఆకర్షించే విధంగా ఆకర్షణీయంగా ఉంటుందని ఈ పద్మాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఐదవది సువాసన కలిగి ఉండునని మరి ఈ పద్మాన్ని గురించి మనము మాట్లాడుకోవాలి. ఆరవది దానిలో పరిమళముండును అని అంటున్నాడు. ఏడవది కొన్ని ప్రత్యేకంగా తెల్లగా ఉంటాయని వీటి భావం ఏమనగా విధేయత, ఆత్మవరాలు, అందమైన నడక, ఆత్మఫలములు, ప్రార్థనా వాసన, వాక్య జీవితము కలిగి ఉండుట, పరిశుద్ధత. ఈ 7 ఆత్మీయ లక్షణములు సంఘము కలిగి ఉండాలని, ఇట్టి వాటికి విరోధమైనది ఏదీ లేదు అని చెప్పేసి, ఇట్టి అనుభవములు కలవారి జీవితంలో ఎంతో నెమ్మది ఉంటుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఈ పద్మము అనేదానికి ఎన్నో భావాలు మనకు కనబడుతూ ఉన్నాయి కనుక మనము మెత్తని హృదయం కలిగి ఉండాలని, రంగులుగా మరి ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది కనుక అది సువాసన కలిగి ఉంటుంది. ఆ సువాసన ఏంటి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సువాసన మనము అనేకులకు మరి తెలియజేసేవారుగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. దానిలో పరిమళం ఉంటుంది అని అంటున్నాడు. ఆ పరిమళము వెదజల్లినప్పుడు అనేకులకు సువాసనకరముగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రత్యేక తెల్లగా ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తెల్లగా ఉండే విధానం ఏంటి అంటే, ఆ తెలుపు అనేది పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది కనుక మనము ఇలాంటి అనుభవాలన్నిటినీ కూడాను కలిగి జీవించాలని ఈ పద్మం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. కనుక మన జీవితంలో నెమ్మది కలిగి ఉండాలి అని అంటే మనము చేయాల్సింది ఏంటంటే దేవునికి విధేయులుగా జీవించాలి. అలాగనే ఆత్మవరములు కలిగి మనం ఉండాలి. మనము పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారముగా ఉండాలి. ఆత్మఫలములను కలిగి ఉండాలి. అవి ఏంటి అని అంటే మరి ప్రేమ, సంతోషము, సమాధానము ఇవన్నీ కూడా మనము కలిగి ఉండినట్లయితే ప్రార్థన అనే వాసన మనము కలిగి ఉండులాగున వాక్యముతో జీవితము ముడిపడి ఉండాలి. వాక్య జీవితము మనం కలిగి ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు కనుక ఆ రీతిగా ఉంటూ పరిశుద్ధతగా జీవించినట్లయితే ఇట్టి వాటికి విరోధమైనది ఏదీ లేదు. ఇటువంటి అనుభవాలు కలిగిన వారి జీవితము ఎంతో నెమ్మదిగా ఉంటుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక అక్షరార్థంగా మనము చూస్తే పువ్వు చాలా స్వల్పమైనది, అది కోయబడి వడబడి ఎండిపోయి పారవేయబడును. కానీ వాక్యానుసారముగా జీవించువారు అలాగే వికసించి అంతము వరకు నిలిచి నిత్యత్వంలో నిరంతరము జ్యోతుల వలె ప్రకాశించెదరని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు నిత్యము కూడాను మరి ఆయనతో సహవాసం చేస్తూ వాడబారని కిరీటము అక్కడ ధరింపచేయబట్టానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక మనందరము కూడాను విశ్వాసులమైన వారము ఈ రీతిగా గనక జీవించినట్లయితే మనము దేవుని యొద్ద నిత్యము నిలిచేవారిగా ఉంటామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక మనందరము కూడా అట్టి స్థితిని కలిగి ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు స్థితిని బట్టి నీకు వందనాలు నాయన.
మేము ఏ రీతిగా ఉండాలో నాయన, మీరు మాట్లాడిన మాటల కొరకై నీకు స్తోత్రాలు. మేము ఆ రీతిగా జీవించటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి మమ్మలను ప్రభా నిత్య జీవమునకు వారసులుగా చేసి నీతో నిత్యము ఉండినట్లు సహాయం చేయండి. విన్న మాటలు నాయన వ్యర్థముగా పోక వాటి ద్వారా జీవించటకు కావలసిన కృపను విడుదల చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.